నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సర్వాయి పాపన్న జయంతి, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం, ఇటీవల రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి. పేదలకై వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు, సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కోల్కతా ఘటనపై కొనసాగుతున్న ఆందోళనలు, పలు పట్టణాలు గ్రామాలలో మహిళల ర్యాలీలు. ఇక వార్తల వివరాలు. పేదల కోసం వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాపన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఒక బీసీ బిడ్డగా తనకంటూ ఒక ప్రత్యేక సైన్యం తయారు చేసుకుని పీడిత ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. రాజ్యాధికారం కోసం బడుగులను ఐక్యం చేసి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటపై జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నామని చెప్పారు. త్వరలోనే గ్రామంలో ఎల్లమ్మగుడి ఆవరణలో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో రైతులందరికీ రుణమాఫీ చేశామన్నారు. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు 18,000 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశామని, తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు గౌడ సంఘం నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓ బీసీ బిడ్డగా ఎదురు తిరిగి సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకొని మొఘల చక్రవర్తులకు వ్యతిరేకంగా ఈరోజు వీరోచిత పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలబడడానికి రాజ్యాన్ని కైవసం చేసుకునే విధంగా ఆ కాలంలో సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి ఆ వీరోచిత పోరాట గాథను మనం చరిత్ర ఫోటోల్లో అనేక సందర్భాల్లో చూసినాం. అలాంటి ఒక బీసీ బిడ్డను ఆదర్శంగా తీసుకొని నాలాంటి బీసీ బిడ్డలందరూ కూడా ఈ తరంలో బలీన వర్గాల పక్షాన్ని నిలబడి పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడే సర్వాయి పాపన్న పోరాట పటిమను బడుగు బలహీన వర్గాలు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా కలెక్టర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. ఆయన సాధారణ కుటుంబంలో జన్మించిన పశువుల కాపరిగా, గీత కార్మికుడిగా జీవనం కొనసాగించారని గుర్తు చేశారు. తన జీవన ప్రస్థానంలో భాగంగా అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడని కొనియాడారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొఘలులు, శిస్తులు పన్ను వసూల పేరుతో ప్రజలను పీడిస్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఇతర ఉన్నతాధికారులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అవయవదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన ధ్యానబోయిన నరేష్ 6 రోజులుగా మృత్యువుతో పోరాడి రాత్రి బ్రెయిన్ డెడ్ అయింది. జీవన్నాథ్ ట్రస్టు అపోలో వైద్య బృందం అవయవదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకుని కిడ్నీలు కాలేయం అవయవదానం చేశారు. గంభీరావుపేట శివారులో ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలకాగా ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్లో చికిత్స పొందాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. 6 రోజులుగా మృత్యువుతో పోరాడి మరణించాడు. జీవన్ దాన్ ట్రస్టు అపోలో ఆసుపత్రి అవగాహన మేరకు కిడ్నీలు కాలేయం అందజేశారు. తండ్రి 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ భారం నరేష్ మీద పడడంతో దుబాయ్ గల్ఫ్ దేశం కోసం వెళ్లాడు. చెల్లె పెళ్లి చేసి తాను పెళ్లి చేసుకుంటానని 5 నెలల క్రితం ఇంటికి వచ్చాడు. తల్లి దేవలక్ష్మి, చెల్లి నవిత అనాథులుగా మిగిలారు. ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. రీసెంట్గా వాళ్ళ మామయ్య, చిన్న మామయ్య చనిపోతే లింగనపేట వెళ్తూ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగినా కూడా తన ఆయుష్ పోతున్నా కూడా నలుగురికి సహాయం చేయాలన్న ఆశయంతో వాళ్ళ అమ్మ కానీ చెల్లి కానీ అభ్యంతరం చేయకుండా ఆర్గన్స్ డొనేట్ చేయడానికి కూడా అంగీకరించారు. ఇంత దుఃఖంలో కూడా ఒక 5-6కి నా కొడుకు అయినా సరే ఇంకో 5-6 కుటుంబంలో నేను ఇంకా చూసుకుంటా అని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదని చెప్పేసి ఆర్గన్స్ అన్ని డొనేట్ చేశారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు దంత వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి వేడుకల్లో పాల్గొని పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విప్ అడ్లూరికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే రుణమాఫీలో వచ్చిన పొరపాట్లను సరిదిద్ది మిగిలిన రైతులకు రుణమాఫీని వర్తింపజేస్తామని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రైతులు ఎవరు అదరే పడవద్దని కోరారు. రాష్ట్రంలో 99% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు డేట్ టైం ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి వచ్చి రుజువు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు వార్ ఫుడ్ బేసిక్లా 25వ తారీఖు లోపల ప్రతి మండలం లోపల, ప్రతి గ్రామం లోపల, ప్రతి మండలం లోపల వచ్చినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ లోపల చిన్న చిన్న పొరపాటు సరి చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ రైతాంగాన్ని కూడా అధైర్యపడదాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలా కేటీఆర్కు హరీష్ రావు ఒకటే మాట చెప్పిస్తున్నాం. శ్వేతపత్రం కాదు, టైం డేట్ ఫిక్స్ అయ్యి మేము తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తాం. ఏ ఊరికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, రైతులకు 99% రైతు రుణమాఫీ అయిందో కాలేదో మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హరీష్ రావుకే సవాల్ విసురుతున్నా. టైం డేట్ సిద్దిపేటకా వస్తాం, సిరిసిల్లకా వస్తాం, గజ్వేల్కా వస్తాం, సిద్ధమే. మేము ఏ రైతుల దగ్గరికైనా పోదాం. ఇలా రాజకీయంగా లబ్ధి కోసం ఏ విధంగా ఈ రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రాహుల్ గాంధీ గారు వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేసిండ్రు. ఎక్కడ ప్రజల లోపల విపరీతమైన ఆదరణ రోజు కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఈ తప్పుడు మాటలు. శివారు కాలనీలను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 32వ డివిజన్ వినాయక నగర్ దుర్గాదేవి నగర్ రోడ్ నెంబర్ 5లో సుమారు 21 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేయాలి అగుపిస్తున్నాయని మేయర్ అన్నారు. నగరంలో మంచినీటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. మానేరు డ్యాంలో నీటి లెవెల్ తగ్గిందని 9 టీఎంసీలకు చేరగానే ప్రతిరోజు మంచినీరు అందిస్తామని తెలిపారు. వేకువజామున వాకింగ్ వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా చేశామని గుర్తు చేశారు. నగరంలో ఏ వైపు చూసినా అభివృద్ధి అగిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే గంగుల కేంద్ర మంత్రి సాయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. శివారు కాలనీలో ఏర్పాటు చేసిన లైట్ల ద్వారా తలుపు లూనితుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ మర్రి భావన సతీష్, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 32వ డివిజన్ వినాయక్ నగర్లో మరి గౌరవ కార్పొరేటర్ మర్రి భావన సతీష్ గారి ఆధ్వర్యంలో మరి డివిజన్ పెద్దలు, మహిళా సోదరులందరి సమక్షంలో, మా సీనియర్ నాయకురాలు అనుశేఖ గారు, మరి ఇతర పెద్దలందరి సమక్షంలో దాదాపు 21 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ కొత్తగా వేసే కార్యక్రమాన్ని భూమి పూజ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే కోతిరాంపూర్, కట్టరాంపూర్ అంటే చాలా వెనుకబడినటువంటి ప్రాంతం.
మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఛాయలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా కట్టరాంపూర్ మెయిన్ రోడ్ చాలా బ్రహ్మాండంగా వేసుకోవడం కావచ్చు, మరి ఇంటర్నల్గా ఉన్నటువంటి గిద్దపెరవాల స్వామి రోడ్ స్టార్ట్ చేసుకోవడం కావచ్చు, ఇంటర్నల్గా ఉన్నటువంటి వీధులన్నింటిలో కూడా గౌరవ కార్పొరేటర్ గారు ఏవైతే ప్రతిపాదనలు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా ఆమోదం చేసి టెండర్లు కూడా పూర్తి చేసుకొని పనులు ప్రారంభించడం చేస్తూ ఉన్నాం. మరి మంచినీటి ఇబ్బంది లేకుండా, మరి మంచినీటి సమస్య లేకుండా చేసుకోవడం జరిగింది. మరి డ్యాంలో కొంచెం లెవెల్ తగ్గడంతో దినంతా పీజీలో ఇస్తూ ఉన్నాం. వాటర్ లెవెల్ ఎప్పుడైతే 9 TMCలకు వస్తుందో వెంటనే మళ్ళీ ప్రతిరోజు మంచినీరు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం. మిగతా కార్యక్రమాలు కూడా ఈ 32వ డివిజన్లో అన్ని కార్యక్రమాలు కూడా దాదాపు 3-4 మాసాల్లో కంప్లీట్ చేసుకొని ఒక మంచి, ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ అవసరమైనటువంటి మరి గిద్దపెరవాల స్వామి టెంపుల్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ నిర్మించుకోవడం కావచ్చు, ఓపెన్ జిమ్ పెట్టుకోవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు రాత్రిపూట మబ్బులో పోయినా కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు అడిగినారు, టెంపుల్లో కూడా గిద్దపెరవాల స్వామి టెంపుల్లో కూడా మంచి లైటింగ్ కావాలని అడిగినారు. తప్పకుండా వాటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకొని మరి వచ్చిపోయే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కోల్కతా ఘటనను నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని పలు మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అత్యంత పాశవికంగా కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గ్రామ యువకులు వీధుల గుండా కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద అత్యాచార బాధితురాలు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు తదితరులు పాల్గొన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని కోరుతూ వేములవాడ నందిని హాస్పిటల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నంది విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాధితురాలికి న్యాయం జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డాక్టర్ హారిక డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైద్యులను రక్షించేందుకు మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిని ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో జరిగిన సంఘటన అత్యంత దారుణమైనది, బాధాకరమైన విషయము. దాన్ని మేము ఖండిస్తూ ఈ నిరసన కొనసాగిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మరి ఇంకెప్పుడు జరగకుండా ఖచ్చితమైన న్యాయ వ్యవస్థ తీసుకురావాలని మేము ఈ నిరసన తెలుపుచున్నాము. నిందితులని వెంటనే పట్టుకొని కఠినమైన శిక్షను విధించాలని మేము నిరసన కొనసాగిస్తున్నాము. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన రేపిస్టులకు ఉరిశిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ, మహాత్మానగర్ గ్రామాలలో మహిళా సంఘం సభ్యులు, యువకులు డిమాండ్ చేశారు. కలకత్తాలో జరిగిన అత్యాచారంపై స్పందించిన మహిళలు రామకృష్ణ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. మహాత్మానగర్లో యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఆడపిల్లలను బతకనిద్దాం, కాపాడుకుందాం, ఆడపిల్లలేని సమాజం అమ్మలేని అనాథ వంటిదని ప్లకార్డులు చేతబట్టి సుమారు 100 మందికి పైగా మహిళలు, యువతులు హోరెత్తిన నినాదాలతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు ఎడ్ల భూమిరెడ్డి, సుగుర్తి జగదీశ్వరాచారి, దావు సంపత్ రెడ్డి, గుజ్జుల ప్రణీత్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, ఇనుకొండ అశోక్ రెడ్డి, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసిన చిన్న అమ్మాయిలు, పసిపిల్లలు కానివ్వండి, పండు ముసలి వాళ్ళ దాకా గ్యాంగ్ రేపులు, ప్రతి ఒక్కరు అసలు మత్తు పదార్థాల పిల్లలు బానిసలు అయ్యి ఈ గ్యాంగ్ రేపులకు ఒడిగడుతున్నారు. మనం అసలు ఫస్ట్ తల్లిదండ్రులం అనే వాళ్ళము పిల్లల్ని, అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ ఎలా ఎందుకంటే రోజులలో ఎలా పిల్లలకి బోధనలు, మంచి చదువు, మంచి విద్యా బోధనలతో పాటు పిల్లల్ని సరిగ్గా చూసుకొని వాళ్ళకి చెప్పే విధానం పాటి చెప్తే వాళ్ళకి అసలు ఎలా సమాజం పట్ల, ఆడపిల్లల పట్ల ఎలా మెదగాలనే అవగాహన లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడే ఇలాంటి రేపులకు పాల్పడుతున్నారు. వాళ్ళకి అసలు ఆయి వరుసలు అనేది ఎవరికి తెలియడం లేకుండా అవుతుంది. కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మహిళా వైద్యురాలిని అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్వి నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్వి నేత జుబీర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాంటి వేరే మహిళకి ఇలా జరగకుండా న్యాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఇలాంటి దుండగాళ్లను కేసు లేకుండా ఈ న్యాయవాదులు, ఈ కోర్టులు ఈ 5 నిమిషాల ఈ తప్పు పని చేస్తే ఒక 5 నిమిషాల కోర్టు తలుచుకుంటే వాళ్ళకి ఉరిశిక్ష వేయేలా చేస్తుంది. కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదు. న్యాయవాది తలుచుకుంటే, కోర్టు తలుచుకుంటే. రాఖీ పౌర్ణమి పండుగను ఏ సమయంలో జరుపుకోవాలో తెలియక పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నగర వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ సమయాలను వెల్లడించారు. సోమవారం రోజున శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం వరకు అంతా శుభ సమయం ఉందని తెలిపారు. ఈ సమయాలలో రాఖీలు కట్టుకోవచ్చని ప్రకటించారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు నూతన యజ్ఞోపవీత ధారణలు, నూతన ఉపాకర్మలు జరుపుకోవడం శుభకరమని చెప్పారు. ఆగస్టు 19వ తేదీ సోమవారం రోజున శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నూతన ఉపాకర్మ, నూతన యజ్ఞోపవీత ధారణలు జరుపుకోవటము శుభకరము. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాఖీలు కూడా కట్టుకోవచ్చును. మధ్యాహ్నం 12 నుండి 2:15 వరకు వర్జ్యం ఉన్నందున మళ్ళీ మధ్యాహ్నం 2:15 నుండి సాయంకాలం వరకు శుభ సమయమే ఉన్నందున రాఖీలు కట్టుకోవటము శుభకరము. ఆగస్టు 5వ తేదీ నుండి ఆరంభమైన మంచి రోజులు ఆగస్టు 28, 29వ తేదీ వరకు అన్నీ మంచి రోజులే ఉండటంతో వివాహాది శుభకార్యములు జరుపుకోవచ్చును. శుభమస్తు. మొఘల్ చక్రవర్తి లాంటి రాజులను ఓడించిన మహాయోధుడు సర్వాయి పాపన్న అని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. మొదటగా నగరపాలక సంస్థ కార్యాలయంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించగా సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తి 18 డివిజన్లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణగౌడ్, ఎదుల రాజశేఖర్లతో కలిసి మేయర్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేకుర్తిలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలు నిర్వహిస్తున్న గౌడ సంఘం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండాను ఎగురవేసిన మొట్టమొదటి నాయకుడు సర్వాయి పాపన్న అని సునీల్ రావు అన్నారు. ఈ కార్యక్రమాలలో మేయర్తో పాటు కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, కోల మాలతి సంపత్, గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్, భూమాగౌడ్, పలువురు గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల యొక్క నాయకుడు, మరి 1650 సంవత్సరంలో ఆగస్టు 18వ తేదీ నాడు మరి కిలాషాపూర్లో జన్మించినటువంటి గొప్ప యోధుని యొక్క జయంతి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు రేకుర్తిలో మరి డివిజన్ నెంబర్ 18లో గౌరవ కార్పొరేటర్ సుదగోని కృష్ణగౌడ్, మాధవి గారి ఆధ్వర్యంలో మరి నిర్మించిన ఈ వేడుకలకు మరి నాతో పాటు మరి గౌరవ కార్పొరేటర్స్ గుగ్గిల జయశ్రీ గారు, కోటగిరి భూమగౌడ్ గారు, ఎంపీపీ మహేష్ గారు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా ఇతర నాయకులు పురుమల శ్రీనివాస్ గారు, మరి రేకుర్తికి సంబంధించినటువంటి గౌడ కులస్థ నాయకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఒక పోరాట యోధుని స్మరించుకోవడం అంటే వారు చూపినటువంటి బాటలో వారు చూపినటువంటి త్యాగాలను స్మరించుకోవడం. మరి ఆ రోజుల్లో మరి ఏదైతే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన అరాచకాలకు, దురాగతాలకు వ్యతిరేకంగా ఒక పోరాటం జరిపి ఒక పెద్ద రాజుల్ని ఓడించినట్టు గొప్ప చరిత్ర మరి సర్దార్ సర్వాయి పాపన్న గారిది. సర్వాయిపేట గ్రామ అభివృద్ధికై భారీ నిధులు కేటాయించడం పట్ల కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గతంలో సైదాపూర్ మండల పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారు. సర్వాయిపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుతో పాటు 4,70,00,000 రూపాయలతో ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని మంత్రి నిర్ణయించారు. ఇందుకు గాను టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిధులు విడుదల చేయడం పట్ల గౌడ సంఘం నేతలు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ గౌడ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ప్రయాణికులు ఆటో కార్మికులకు మిఠాయిలు పంచిపెట్టారు. బీసీ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సర్వాయిపేట గ్రామానికి 4,70,00,000 రూపాయల నిధులతో పర్యాటకంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృషి చేసిన పొన్నం ప్రభాకర్కి కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌడ సోదరుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క 374వ జయంతిని పురస్కరించుకొని మా యొక్క పొన్నం ప్రభాకర్ గారి యొక్క రిక్వెస్ట్ మేరకు జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు సర్వాయిపేటలో దాదాపు 4,75,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది టూరిజం డెవలప్మెంట్ కింద. అదేవిధంగా కరీంనగర్ మానేర్ బ్రిడ్జి మీద 1,03,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయబడ్డది. అదేవిధంగా హైదరాబాద్ గోల్కొండలో కూడా గుర్రం మీద సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కొరకు కూడా నిధులు మంజూరు చేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాంటి అవకాశాన్ని చొరవగా తీసుకొని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈ నిధులను తీసుకొచ్చినందుకు ఈ ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా మొత్తం గౌడ సోదరులందరూ కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 4,70,00,000 రూపాయలను సర్దార్ పాపన్న యొక్క లక్ష్య సాధనకు, ఆయన యొక్క జీవిత చరిత్రకి ఆధారంగా నిలిచినటువంటి ఆనవాళ్లకు నిజాయితీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మల్లు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా టూరిజం మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో 4,70,00,000 కేటాయించి ఒక దమ్మున్న లీడర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు నిలబడ్డారు. ఆయన చేసినటువంటి ఈ కృషికి నిదర్శనగా, అదేవిధంగా సర్వాయి పాపన్న యొక్క ఆశయాలకు నిదర్శనంగా సర్వాయిపేటనే కాదు ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తుల సంఖ్య పెరుగుతుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సెలవు దినం శ్రావణ మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారి దర్శనార్థం గంటల తరబడి క్యూలలో వేచి చూశారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడెముక్కులు, తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. యువ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా ఐద్వా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఐద్వా ఆధ్వర్యంలో దుండగుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కోల్కతాలో ఆర్జీకేఆర్ మెడికల్ కళాశాలలో యువ డాక్టర్పై అత్యాచార ఘటన బాధాకరమని కోనేటి నాగమణి అన్నారు. దుండగులను తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో అనేది ప్రచార నినాదం వరకే మిగిలిపోతుందని, కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దేశంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. మహిళలు చైతన్యంతో, ధైర్యంతో ముందుకు సాగాలని, అన్నిటినీ ఎదిరించే శక్తివంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగమణితో పాటు జిల్లా ఐద్వా ఉపాధ్యక్షురాలు ద్యావ అన్నపూర్ణ, గుడికందుల సంధ్య, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో డ్యూటీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిందితుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు మరి రోజు రోజుకు మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా చూడడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఒక్కరే చేసిందని చెప్తా ఉన్నారు. అది ఒక్కరు చేసినట్టుగా కనబడట్లేదు, చాలా మంది చేసినట్టుగా కనబడతా ఉంది. సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నిరుపేదలను ఆదుకోవడంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ముందుంటున్నారు. కరీంనగర్లోని కటారంపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ స్టేడియం వద్ద రాగిజావ అమ్ముకునే చిరు వ్యాపారి శ్రీకాంత్ కుటుంబ పోషణకు సహకరించారు. వ్యాపారం, ఆర్థిక స్వావలంబనకై తోపుడు బండిని క్లబ్ ప్రతినిధులు అందజేశారు. వాసవి క్లబ్ సభ్యులు స్టేడియంకు
ప్రతినిత్యం వచ్చే సుమారు 100 మంది వాకర్స్ హాజరయ్యారు. హాజరైన వారందరికీ వాసవి క్లబ్ కట్టరాంపూర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. రాగి జావ త్రాగడం వలన ఆరోగ్యానికి మంచిదని, మొలకలలో పోషక విలువలు చాలా ఉంటాయని వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ అకెనపల్లి నాగరాజు, అధ్యక్షుడు బొడ్ల శ్రావణ్ అన్నారు. అందరికీ ఉచితంగా రాగి జావ కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజుతో పాటు జెడ్పీ జిల్లా వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి జిల్లా చంద్రశేఖర్, క్లబ్ ప్రతినిధులు, వాకర్స్ పాల్గొన్నారు. ఈరోజు వాసవి క్లబ్ కట్టరాంపూర్ వారి ఆధ్వర్యంలో మన ఉపాధి కోసం నిరుపేదైనటువంటి శ్రీకాంత్ గారికి మన వాసవి క్లబ్ కట్టరాంపూర్ తరఫున రాగి జావా వ్యాపారం చేసుకోవడానికి ఒక తోపుడు బండిని వాసవి క్లబ్ కట్టరాంపూర్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ క్లబ్ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఎన్నికలు నిర్వహించారు. నగరంలోని మంకమ్మతోట వారణికేతన పాఠశాలలో జరిగిన ఇట్టి ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 ఓటర్లతో 103 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి దండ రాజశేఖర్ అన్నారు. గత 50 ఏళ్ల చరిత్రలో కనీవిరి ఎరుగని రీతిలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి రాజశేఖర్తో పాటు పద్మశాలి సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు కనివిని ఎరగని రీతిలో గత 50 ఏళ్లలో జరగని రీతిలో గ్రామ స్థాయికి వెళ్ళి ఓటర్ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నికలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో 103 బూతులలో సవ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నుండి ఇంకా మీ ఆటలు సాగవు. ఇది మొదటి అడిగే. ఇక మీ ఆటలు సాగవు. మీ పాలన, మీ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించకుండా 3 సంవత్సరాలకు గాను ఇంకా 3 సంవత్సరాలకు అదనంగా మీరు వెళ్తున్నారు. ఇంకా నుంచి మీ ఆటలు సాగవు. ఓటర్ మహాశయులకు సహకరించిన ఓటర్ మహాశయులకు ధన్యవాదములు. ఈ నెల 20న పెద్దపల్లిలో జరిగే బీసీ సదస్సుకు మండలంలోని బీసీ కులస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చట్టసభల్లో బీసీ కులగణనలను చేయాలని కోరుతూ మండల కేంద్రంలో బీసీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. బీసీ ఓట్లతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నూనెటి సంపత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ను కట్టుబడి బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ హక్కుల కోసం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో జరిగే సమావేశానికి మండలంలోని అన్ని బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, జేఎన్డీయూ రాష్ట్ర కన్వీనర్ ఆకుల స్వామి, నాయకులు, బీసీ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో బీసీ సదస్సుకు మండలం నుంచి వెళ్ళి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి బీసీ కార్యకర్తలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, బీసీలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కామారెడ్డి సదస్సులో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని మాట ఏదైతే ఇచ్చారో దాన్ని తప్పకుండా బీసీ రిజర్వేషన్ కల్పించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే రేపు రాబోయే ఎలక్షన్లకు పోవాలని, రేపు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందుకు పోవాలంటే ఫస్ట్ బీసీ రిజర్వేషన్. ఒక్కసారి మన జాతి కోసం జరిగేటువంటి పోరాటంలో మనమే పాల్గొనాలి. కాబట్టి ప్రతి ఒక్క బీసీ కులస్తులం ఈ తెలంగాణలో ఉన్నటువంటి 112 బీసీ కులాల తరపున బీసీల ఐక్య వేదికగా పెద్దపల్లి జిల్లాల ఎంబీ గార్డెన్ల బీసీ ఐక్య వేదిక తరపున సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ సమావేశానికి సమస్త బీసీ బిడ్డలందరూ కూడా, ఉత్పత్తి కులాల వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రాతినిధ్యాన్ని మరి రావాల్సిందిగా కోరుతా. శ్రావణ మాసం ఆదివారంతో పాటు రాఖీ పండుగ సందర్భంగా పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాఖీ పండుగ తాకిడి కనిపించింది. ఆవరణంతా ఎక్కడ చూసినా జనాలు బస్సుల కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలే అగుపించాయి. అసలే శ్రావణ మాసం, ఆపై జోరుగా వివాహాలు, అందున రాఖీ పండుగ రావడమే ఇందుకు కారణం.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో జనంతో కిక్కిరిసిన బస్సులే కనిపిస్తున్నాయి. కాలుకు చోటు దొరికితే చాలునని నిట్టూరుస్తున్నారు. విద్యా సంస్థలకు ఆదివారం రాఖీ పౌర్ణమికి వరుస సెలవులు రావడంతో నగరంలోని వివిధ పాఠశాలలు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి రావడంతో ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీ స్టేషన్లో నుండి ప్రయాణికులు సొంతులకు చేరాలనే ఆతృతతో కరీంనగర్కు అధిక సంఖ్యలో చేరుకోవడంతో వచ్చే బస్సుల్లో సీట్ల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్కు చేరుకున్న ప్రయాణికులు జగిత్యాల, గోదావరిఖని, మంచిర్యాల, మంత్రిలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలను హక్కున చేర్చుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీయేనని మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా చెక్కును అందించారు. ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు కూలి మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎల్సాని ఎల్లయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున 2 లక్షల రూపాయల విలువైన చెక్కును కుటుంబీకులకు అందజేశారు. దేశంలోనే ఏ పార్టీలు బీమా ఇవ్వని సందర్భాలు చూశాం, కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీయేనని ఎద్దండి నరసింహారెడ్డి, బోంపల్లి సురేందర్రావు అన్నారు. కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా వారికి అండగా ఉంటూ పార్టీ సభ్యత్వం కింద 2 లక్షల రూపాయలను అందిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సర్పంచులు గాన్ల సుమతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కురిసిన వానలకి ఇక్కడ కొత్త బస్టాండ్లో చెట్టు విరిగి ఎల్సాని ఎల్లయ్య అనే రైతు మరణించడం జరిగింది. ఆ రైతుకు మా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడం వలన ఈరోజు 2 లక్షల రూపాయల చెక్కు రావడం జరిగింది. ఆ చెక్కును వారి భార్య అయినటువంటి రేణుక గారికి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మా నాయకులందరి సమక్షంలో ఆమెకు అందివ్వడం జరిగింది. అయితే మా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇలాంటి పని చేయదు. బీఆర్ఎస్ పార్టీ అంటే కార్యకర్తలకు అండ ఇవ్వడం వలన నేను అందించడం జరిగింది. అది కూడా మా పార్టీ సహచర కార్యకర్తలు, మా పార్టీ ముస్తాబాద్ మండల కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఎప్పుడైనా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఒకటి గమనించాలి, కేసీఆర్ గారు ఇందాక మా పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టుగా రైతుకు ఏమైనా అయితే రైతు బీమా రూపంలో, కార్యకర్తకి ఏమన్నా అయితే కార్యకర్తకి ఇన్సూరెన్స్ రూపంలో ఈ దేశంలో గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లుల కోసం కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తే అధికారులు తమపైన అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ ఓ మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి తాజా మాజీ సర్పంచ్ సముద్రాల రమేష్, వాణి అనే భార్యాభర్తలు తమకు రావాల్సిన 30 లక్షల గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లుల కోసం పలుమార్లు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో అధికారులకు విన్నవించిన ఫలితం లేదని గట్టిగా నిలదీయడంతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలెక్టరేట్కు చేరుకున్న పోలీసులు రమేష్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సొంత ఇల్లు అమ్ముకుని అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేశామని, బిల్లులు రాకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని రమేష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 తారీఖు నుంచి కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను నా రైట్స్ను దుర్వినియోగం చేసిందని పంచాయతీ సెక్రటరీ మీద ఫిర్యాదు చేస్తుంటే డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. 9 నెలల పీరియడ్ గడిచిపోయింది. నేను ఒక 50 పిటిషన్లు ఇచ్చిన కలెక్టరేట్లో, 50 పిటిషన్లు ఇచ్చిన. నేను ఇప్పుడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాం ఆఫీసులో అని చెప్పి నా మీద సిఐ గారికి కాల్ చేసినారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. అంటే నా బ్యాగ్ దొంగిలించుడేందండి? నేనేమైనా పారిపోతున్నానా? నేనేమైనా దొంగనా? నేనేమైనా చీటర్నా? నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా నా యొక్క విధులను దుర్వినియోగం చేసిందని చెప్పి నేను డిసెంబర్ 13 నుంచి ఫిర్యాదు చేస్తున్నానండి. 50 పిటిషన్లు ఇచ్చిందండి. 50 నా బ్యాగులో ఉన్నాయి చూడండి, అందులో ఎన్ని పిటిషన్లు ఉన్నాయి చూడండి. ఒక సర్పంచ్గా ఒక 30 లక్షల రూపాయలు బిల్లు రావాలి. గ్రామంలో చేసిన పనులకు పైసలు లేక మా సర్పంచ్ ఎంతోమంది చచ్చిపోయినారు.
ఇప్పుడు మా పాతికి అదే ఉన్నది. ఇప్పుడు మేము చచ్చిపోయే కాలం వచ్చింది. ఇప్పుడు మేము ఇంత మందు తీసుకొని చచ్చిపోయే కాలం వచ్చింది. మా పరిస్థితి అదే ఉన్నది. అంటే మీరు చచ్చిపోయినా మంచిదే కానీ మీరు ఇక్కడ గట్టిగా మాట్లాడద్దంటే ఏంటండి? మరి ఏం చేస్తున్నారండి? డిసెంబర్ 13 నుంచి నేను ఇచ్చిన పిటిషన్ల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరండి? తుడుందెబ్బ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని విద్యానగర్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఎస్సీ వర్గీకరణలో లంబాడీల తొలగింపు, ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ వేగవంతం చేయడం అనే అంశంపై చర్చించారు. రానున్న రోజుల్లో తుడుందెబ్బను బలోపేతం చేసి గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తామని గుర్రాల రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్, బుర్స పోచయ్య, సిద్ధమైన లక్ష్మీనారాయణ, గోడం గణేష్, ఆగమైన రవి, కొడప నగేష్, తిరుపతి, పోడెం బాపు, తొడసం రాజా, విజయ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో దొంగతనం జరిగింది. గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి పుస్తలను దొంగలించినట్టు తెలుస్తుంది. ఉదయం పూజ చేసేందుకు వచ్చి చూసేసరికి పుస్తలు అగుపించలేదని ఆలయ పూజారి రాజయ్య అన్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పూజ చేసి యథావిధిగా గర్భగుడికి తాళం వేసి వెళ్లాలని చెప్పారు. తెల్లవారి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉన్నదని, పెద్ద అమ్మవారి విగ్రహం మెడలో ఉన్న అరతులం బంగారం పుస్తలను దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పారు. చిన్న పెద్దమ్మ తల్లి విగ్రహం వద్ద ఉన్న పుస్తలను వదిలిపెట్టి వెళ్లారని అన్నారు. ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయంలో దొంగలు పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న ఓ భవనంలో తాగిపడేసిన బీరు సీసాలు ఉన్నాయని, అక్కడ మద్యం సేవించి అమ్మవారి ఆలయంలోకి వచ్చి అమ్మవారి పుస్తలు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ముదిరాజు సంఘం నాయకులను కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాత్రి అది ఎప్పుడు జరిగింది తెలియదు. బ్రహ్మగారు పెట్టిన కమిటాల సీసాలు అట్లా తాగిరు, వచ్చి దోసుకున్నారు. ఇప్పుడు తాళం వేయలేరా? తాళం పలగొట్టిరు. నేను వచ్చేటాలకు అది గేటు తాళం పలగొట్టే ఉన్నది, ఈ తాళం పలగొట్టే ఉన్నది. అప్పుడే మా ప్రెసిడెంట్కి ఫోన్ చేసి తలా అవుతుంది, వైస్ ప్రెసిడెంట్ను ఫోన్ చేసినాక వచ్చిండు. ఇట్లా డోర్ తీసి చూడు అన్న వల్ల చూసినాక పెద్దమ్మవారి ఇంటికి తెలియదు, చిన్నమ్మవారి ఇది ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు పట్టణాల్లో, గ్రామాలలో ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై పాపన్న విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆయన బాటలో నడిచేలా యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, గౌడ కులస్తులు పాల్గొని విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. సర్వాయి పాపన్న గౌడ, పేద, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసిన మహనీయుడని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు. ఆనాడు బీసీ బిడ్డ ఎలాంటి అంగబలం, ఆర్థిక బలం లేకున్నా భూస్వాములు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆనాడు రాజ్యాధికారం కోసం వారి పోరాటాన్ని, బడుగులను ఐక్యం చేసుకుని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, తిరుమల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 374వ జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి మా గౌడ కులాసులతో పాటు ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీరణ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ పింగ్ మహేష్ గారు, గౌడ కులాసులు మండల అధ్యక్షులు, పట్టణ గౌడ కులాసుల అధ్యక్షులందరికీ పేరు పేరున వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, వారికి గౌడ కుల సంఘ సభ్యుల అందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పణ జరిగింది. మరి ఈ సందర్భంగా అన్ని వర్గాలకు కూడా జయంతి శుభాకాంక్షలు. మరి వారు గీత కార్మికుల ఇతర పెద్దలు, గౌడ కుల సోదరులు కానీ, సామాజిక ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ, కళాకారులకు సంబంధించిన నాయకులు కానీ, ఇతరత్ర సర్వాయి పాపన్న గారు, సర్దార్ సర్వాయి పాపన్న గారు చేసినటువంటి సేవల గురించి చెప్పినటువంటి సందర్భం ప్రధానంగా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో
ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గౌడ సంఘం నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంతనివెల్లె ఫ్లైఓవర్ వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, దూలం సతీష్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజు నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడగట్టి, అన్ని మతాల ప్రజలు కూడగట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆ నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో మరి కొన్ని నెలల పాటు ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి పేద ప్రజలకు నియమనాన్ని ఖండనిచ్చినటువంటి గొప్ప మానవుడు, గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన గారు మరి ఎన్నో కోటలు నిర్మించి ప్రజలకు చక్కటి పరిపాలన అందించి పేద ప్రజలకు నియమనాన్ని ఖండనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి సర్వాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ ప్రాంత బహుజన వీరుడని, ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. కుల పెద్దలందరి సమక్షంలో మేము ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదే సర్దార్ పాపన్న మన అందరి కొరకు ఆయన జీవితాన్ని అంకితం చేసింది కాబట్టి మనం అందరి జీవితాలను మనను ముందుకు నడపడానికి సర్దార్ పాపన్నను మన ముందుండి మనను జీవితాన్ని ఆయన జీవితమే మన దేశానికి అంకితం చేసింది కాబట్టి ఆయన స్ఫూర్తితో మన అందరం కలిసికట్టుగా ఆయన స్ఫూర్తిని ముందడుగు వేసి మనం ముందుకు పోవాలని కూడా మీ అందరినీ కూడా నా యొక్క కోరిక. ఎందుకంటే సర్దార్ పాపన్న మనకు ఎన్నో ఢిల్లీ పీఠాన్ని కూడా గడగలాడించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటపై బహుజనుల యొక్క జెండాను ఎగిరేసి బహుజనుల సత్తా చూపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తి మనందరికీ ఆదర్శం కావాలని వారి యొక్క జయంతి సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో కూడా బహుజనులందరూ ఏకమైతే రాజ్యాధికారం ఎంతో దూరం లేదు. అందుకే బహుజనులందరూ కూడా అన్ని కుల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తితోటి ముందుకు పోవాలి. మనందరం కూడా రాజ్యాధికారం దిశగా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపకోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, కాల్వ శ్రీరాంపూర్, గంగారం గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పలువురు నేతలు కొనియాడారు. తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మా గ్రామం పెగడపల్లిలో ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి ప్రజాప్రతినిధులు మరియు గౌడ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులంలో పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వరంగల్ జిల్లా కిలాషాపూర్లో సర్వాయమ్మ, సర్వన్న దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి. ఆ చిన్నతనంలో ఆనాడు కప్పం కట్టే అటువంటి విధానం ఉండేది. ఏదైతే కళ్ళు మండవాళ్ళు కానీ తర్వాత వృత్తిరీత్యా పన్ను కట్టాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఎంతోమంది
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూయించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పాపన్న అని గౌడ సంఘం అధ్యక్షుడు పల్లి గంగాధర్ అన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన దీశాలి, దొరల అరాచకాలు, మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే గౌడుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయాలు అంతవరకు మేము నెరవేరుస్తాం. ఆయన వెళ్ళండి అనుకుంటాం. కాబట్టి మేము అందరం గౌడుల ఐక్యతతో ఉండి సర్దార్ సర్వన్న పాపన్న గారి ఆశయాల్ని నెరవేర్చడానికి ఇంకా ముందు కూడా ఎటువంటి దానికైనా ముందు కొనసాగి మేము ఏకతాటిగా ఉండి మేమందరం కూడా ఆయనకు వెళ్ళండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మగుడి వద్ద తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అతి సామాన్యమైన కుటుంబం నుండి అప్పటి రాచరిక వ్యవస్థకు సంబంధించి జాగీర్దారులు, భూస్వామ్యదారులు, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోయడ కొమరయ్య అన్నారు. ప్రజారాజ్యం స్థాపించేందుకు 12 మందితో తిరుగుబాటు ప్రారంభించి 12,000 సైన్యంతో చివరికి గోల్కొండ కోటను జయించి ఔరంగజేబును ఓడించి 7 నెలలు పరిపాలించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోయడ కొమరయ్య, మండల అధ్యక్షులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తన దోస్తులు అందరినీ, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడగట్టుకొని జట్టు కట్టుకొని కేవలం 12 మందితోటే ఆయన ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ఈ దొరలు, జాగీర్దారులు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు చేయడం మొదలుపెట్టి తన సైన్యాన్ని 12,000కు పెంచుకోవడం జరిగింది. ఆఖరి వరకు అంతటి గొప్ప మహానుభావుడు. ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలని గౌడ సంఘం నాయకులు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో గౌడ సంఘం అధ్యక్షులు పడాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత బహుజన వీరుడు, ఔరంగజేబును ఓడించి గోల్కొండ కోటను జయించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని పలువురు గౌడ సంఘం నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల రవీందర్, బుర్ర కనకయ్య గౌడ్, ముంజ సంపత్ గౌడ్, సింగం శ్రీనివాస్ గౌడ్, మత్తంగి రమేష్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 74 జయంతి ఉత్సవాల సందర్భంగా ఎగునూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను కొనసాగించాలని, ఆయన జయంతి ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఆయనను నివాళులు అర్పిస్తున్నాం. ఆయన బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జయంతి ఉత్సవాలు చేయడం అనేది బహుజనుల కోసం పోరాడిన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. ఆయన ఆశయాలను గుర్తు చేస్తూ మన గౌడ సంఘం బిడ్డగా గౌడ సంఘంలో పుట్టడం మన గౌడ జాతికే గర్వకారణమని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మడిపల్లె క్రాస్ రోడ్ వద్ద పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. చిన్ననాటి నుండే పెత్తందారుల పోరు భరించలేక తిరుగుబాటు చేసి 12,000 మందితో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి పోరాడారని పలువురు నేతలు అన్నారు. గెరిల్లా సైన్యంతో పోరాటం చేసి విజయం సాధించి గోల్కొండ రాజుగా కొన్ని సంవత్సరాలు పాలించారని గుర్తు చేశారు. సర్వాయి పాపన్న జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు వైస్ చైర్మన్ స్వప్నకోటి, పొన్నగంటి మల్లన్న, మాజీ సర్పంచ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కానీ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలను కూడా మరి ప్రభుత్వం చేయాలి. గతంలో మా మిత్రులు కూడా ఇక్కడ సర్వాయి పాపన్న విగ్రహం పెడతానంటే మేము కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు ఇప్పుడు కోరిన విధంగా మళ్ళా సర్వాయి పాపన్న జయంతి వరకు ఇక్కడ సంబంధించిన ఈ గేట్ కానీ గేట్ కానీ ప్లేస్ కానీ తరాలు మారిన రాష్ట్రంలోని గిరిజనులు ఆధునిక యుగంలోనూ బంజారాలు తమ సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. శీతలా భవానీ, బోగు బండార్, తీజు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బంజారాలు జరుపుకునే ఈ వేడుక రాష్ట్రంలోని బతుకమ్మను పోలి ఉంటుంది. సిరిసిల్ల జిల్లాలోని పలు తండాల్లో తీజు ఉత్సవాన్ని గిరిజనులు వైభవంగా జరుపుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అత్యధిక గిరిజనులు ఉన్న వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లంబాడీ భాషలో తీజ్ అంటే ఎర్రని ఆరుద్ర, నారు అనే అర్థాలు ఉన్నాయి. శీత్ల భవానీ వేడుకలు ముగించుకున్న అనంతరం బంజారాలు తమ సాంప్రదాయం ఉట్టిపడేలా పండుగను జరుపుకున్నారు. శ్రావణ మాసంలో యువతులు, బాలికలు నిష్ఠతో 9 రోజులు ఉపవాస దీక్షలను చేస్తారు. అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజన తండాల్లో తీజ్ చివరి రోజు సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా సేకరించిన బియ్యంతో పాయసాన్ని నైవేద్యంగా వండి సేవాలాల్, జగదంబ అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు. గిరిజన వేషధారణ, సాంప్రదాయ దుస్తులతో తండావాసులు వేడుకల్లో పాల్గొంటారు. తీజ్లను పందిరిపై నుంచి కిందకి దించి బతుకమ్మ మాదిరి తమ సాంప్రదాయ నృత్యాలను చేస్తూ ఉంటారు. యువతులు గోధుమ నారును తెంచి బంధువులు, కుటుంబ సభ్యులకు అందజేస్తూ ఉంటారు. అనంతరం తీజ్లను సమీప జల వనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో గిరిజనులు మాంసంతో చేసిన సలోయి వంటకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మా ఈ తీజ్ పండగ 9 రోజులు జరుపుకుంటాం. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మంగళవారం నుంచి. మంగళవారం రోజు పెద్దల సమక్షంలో వడ్లను తీసుకొచ్చి వడ్లని నానబెడతాం. బుధవారం రోజు గుట్టకెళ్ళి ఆవు పేడ, మట్టిని తీసుకొచ్చి అందరూ పెద్దవాళ్ళు, ఊరు వాళ్ళు అందరి సమక్షంలో జల్లెడ పట్టి ఆ మట్టిని గంపలలో నింపి దానిలో వడ్లేసి 9 రోజులు ఇలా పందిరి మీద పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క రోజు ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలందరూ వచ్చి నీళ్లు తీసుకొచ్చి జల్లెడల్లో పోసి వాటికి పడతారు. వాటర్ని పట్టిన తర్వాత 8వ రోజు బంకమట్టి తీసుకొస్తాం. మేము బంకమట్టిని తీసుకొచ్చి గౌరీ గౌరం చేస్తాం. గౌరీ గౌరం చేసిన తర్వాత 9వ రోజు గౌరీ గౌరాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం. పెళ్లి కాని అమ్మాయిలు ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగను ఎందుకు చేసుకుంటారంటే మంచి సంబంధాలు రావాలి, మేము బాగుండాలి, ఊరు బాగుండాలి, ఊర్లో పంటలు బాగా పండాలి అని చెప్పేసి ఈ పండుగను చేసుకుంటాం. వీర్నపల్లి మండలం తండ నుంచి మాట్లాడుతున్నా. ముందుగా అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. మా ఈ తీజ్ పండుగ మేము 9 రోజులు జరుపుకుంటాం. మేము ఆ 9 రోజులు ఏం చేస్తామంటే ఓన్లీ సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట తండాలో తీజ్ వేడుకలు వైభవంగా జరిగాయి. గిరిజనులు, మహిళలు గోధుమలను 9 రోజుల పాటు నానబెట్టిన బుట్టలతో యువతులు నృత్యాలు చేశారు. గోధుమ మొలకల్లో కొన్నింటిని గిరిజన పెద్దల తలపాగాల్లో వేసి మిగతా వాటిని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం బుట్టలను తెచ్చిన యువతుల కాళ్లను వాళ్ల సోదరులు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకులు మదన్ నాయక్, గిరిజన నాయకులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ల గంభీరావుపేట మండలం లింగన్నపేట తండలో ఈరోజు తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మేము మాకు లింగన్నపేట తండలో మరియు బంజారా మొత్తము మన తెలంగాణలో బంజారా మొత్తం ఎంతమంది అయితే ఉన్నామో తీజ్ పండుగ అనేది మేము జరుపుకుంటాము ప్రతి ఏడాది మేము. కానీ ఆ తీజ్ పండుగ రోజు ఆ తీజ్ పండుగకు వీళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో పెళ్లి కాని అమ్మాయిలు గోధుమలు అల్లి ఇలాంటి ఒక నారుని 9 రోజులు వాళ్ళు ఉపవాసం వండుకుంటూ వాళ్ళు చేస్తున్న ఈ వాళ్ళ కృషికి సేవాలాల్ మహారాజ్ వారి సహకారాలతో అండగా ఉండి మాకు ఈ తీజ్ పండుగను మేము ప్రతి ఏటా మేము ఘనంగా మేము జరుపుకుంటాము.
రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెజ్జంకి మండలంలో సుమారు 1400 మంది రైతులుండగా కేవలం 300 మంది రైతులకే రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మరో 1100 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. 32,000 కోట్లకు గాను సీఎం రేవంత్ రెడ్డి కేవలం 17,000 కోట్లు మాత్రమే విడుదల చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బోయినపల్లి శ్రీనివాసరావు, బెజ్జంకి బీఆర్ఎస్ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మణ్, యూత్ అధ్యక్షుడు బోయినపల్లి సాయికృష్ణారావు, బెజ్జంకి ఎంపీపీ నిర్మల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, కచ్చు రాజయ్య, బీఆర్ఎస్ నేత తన్నీరు భాస్కర్రావు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ అయినదని ముఖ్యమంత్రి గారు మరి 15 ఆగస్టు రోజు చెప్పినారు. కానీ 32,000 కోట్లతో మంజూరు రుణమాఫీ తీరుతుందని చెప్పి 17,000 కోట్లనే వేసినాడు. ఉదాహరణకు ఇండియన్ బ్యాంక్ శాఖ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి 1400 మంది రైతులలో 300 రైతులకు మంజూరైనవి, 1100 మందికి కాలేదు. అంటే దీనిలో ఎంత పర్సెంటేజ్ కాలేదనేది రైతులు ఆలోచించి ఇక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి రైతులు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసినారు. దీనికి ఇప్పుడు ప్రతిరూపకంగా మేము ధర్నా చేయడం జరిగింది. దీనికి స్పందించి ప్రభుత్వం వెంటనే ఏ చర్చలకు పోకుండా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల పై ఉన్న వాటికి కానీ 2 లక్షల వరకు ఉన్న వాటిని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేదాకా ఈ విధంగానే ఉధృతంగా ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.